సో మనమైతే మార్నింగ్ అయితే చెప్పినట్టు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ చేసినట్టయితే ఇప్పుడైతే మనకైతే టైం వచ్చినట్టు చూసుకున్నట్టయితే 11:47 అయితే అయిందనమాట. నైట్ చాలా మిడ్ నైట్, ఇది 11:47 అయితే అయ్యింది టైం వచ్చేసి. ప్రెసెంట్ మనమైతే ఇదే ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. బ్రిటిష్ కాలం నాటి కట్టిన అదే కట్టడం దగ్గర అయితే ఇక్కడైతే ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఇప్పుడైతే మనం అసలు ఇప్పుడు 12 అవుతుంది, 12 నుంచి ఒక 2 గంటలు అసలు 3 గంటల వరకు ఇక్కడ ఉండి అసలు ఏరియాలో వాచ్ చేద్దాం. ఏ మార్పులు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, అసలు ఏంటి తెలుసుకుని మొత్తం మీకు అసలు అప్డేట్ అయితే చేస్తున్నాం. అసలు ఏముంది ఇక్కడ, ఏముందా, ఏ దెయ్యం ఉందా లేదా, అసలు ఏంటి, అమ్మాయి చచ్చిపోయిందా లేదా, పొద్దున్న ఒక ఆయన చెప్పాడు అది నిజమా కాదా అని చెప్పేసి తెలుసుకుందాం. ఓకేనా, లోపలికి అయితే వెళ్దాం రండి. ఆఫ్టర్నూన్ మాట్లాడుకున్నట్టయితే దీని లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం అది అని చెప్పాను కదా. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం వీడియోని. ఇక్కడ ప్రజెంట్ లోపలికి వెళ్దాం, డోర్లు ఓపెన్ అవుతున్నాయా లేదా అసలు చూద్దాం. చూసిన తర్వాత నెక్స్ట్ అసలు దెయ్యాల ప్యాలెస్ అన్నారు కదా, అమ్మాయి చచ్చిపోయింది అన్నారు కదా, అక్కడికైతే వెళ్దాం. ప్రజెంట్ అయితే దీని లోపలికి అయితే వెళ్దాం. పాములను ఉంటాయి అంటా సో మనమైతే ఆ హోల్ లోంచి చూసాం. చిన్న ఇది ఇక్కడైతే ఇది కనపడుతుంది కదా, దీనిలోంచి అయితే పెట్టాం. లోపల అయితే ఏమీ లేదు ప్రస్తుతం అయితే. డోర్లు ఏమి ఓపెన్ అవడానికి తెలియదు, అన్ని తాళాలు వేసేసి అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ 5,000 ఉంది. ఇగో ఇక్కడ ఏదో తీసేసి ఇది ఒకటి అయితే ఉంది ఇక్కడ. ఇది చూసిన నెక్స్ట్ వచ్చి అక్కడ ఒక డోర్ అయితే ఉంది, అది చూసిన తర్వాత మనం అయితే మెయిన్ ప్లాట్ దానిలోకి వెళ్ళిపోదాం. రావట్లేదు దేవచ్చేది ఇప్పుడు నేను పొజిషన్ దీనిలోంచి. ఇంటి ఎవరైతే ఎంత పుట్టిన అయితే రావట్లేదు. డోర్లు అంటే డోర్ లేదు, చాలా టైట్గా ఉందిరా. అయితే రావట్లేదు ప్రెసెంట్. యాక్చువల్లీ ఇదైతే వదిలేదు. మెయిన్ ప్లాట్ మనకు కావాల్సింది అమ్మాయి చచ్చిపోయింది అన్నారు, అరుపులు వచ్చేస్తున్నాయి అన్నారు. దానిలోకి వెళ్దాం. దానిలోకి వెళ్ళి అసలు నిజమా కాదా చూసుకుని మీకు ప్రతి టైం టు టైం అప్డేట్ చేస్తానే ఉంటాను, చూడండి. మనమైతే ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ నుంచి ప్లాట్ ఎలా స్టార్ట్ చేద్దాం. పైకి అయితే వెళ్తున్నాం అనమాట. పైనుంచి అసలు మొత్తం నైట్ వ్యూలు ఎలా ఉంటుంది మొత్తం చూసి తర్వాత కిందకైతే వెళ్దాం. కిందకైతే వెళ్ళి మొత్తం చూద్దాం. అసలు రూమ్లో ఉండి కింద ఉన్నాయి కదా కొంత, అందులో ఉండి చేసుకుని చూద్దాం అసలు ఏం జరుగుద్ది ఏంటి, అసలు ఆ ప్లాట్ ఏంటో తెలుసుకున్న తర్వాత ప్రజెంట్ అయితే మనం ఇందాక తీసుకున్నాం కదా, ఈ పైన కట్టడాలు వీటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే ఇది అది ఆ సైడ్ మొత్తం మీకు చెప్పినట్టయితే అదైతే బ్రిటిష్ వాళ్ళు నది మీకు మరి కనపడుతుంది నైట్ వేవ్లో. ఇప్పుడు ఈ కింద అన్నీ మధ్యాహ్నం మీరు చేసిన వీడియోలో చూసే ఉంటారు. అదనమాట ప్రస్తుతం మేమైతే పైకి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఈ పైనుంచి ఇప్పుడు ఇదంతా ఈ ప్లాట్ కవర్ చేసి కిందకైతే వెళ్తాం. కిందకి వెళ్ళి మీకు అసలు ఏంటి అప్డేట్ చేస్తాను అనమాట. ఉందా దెయ్యం ఉందా లేదా ఈ ప్లాట్లో ఏంటి అని నిజాలు మీకు వస్తాయి. ఇప్పుడైతే మనం పైనుంచి కిందకైతే వెళ్దాం అనమాట. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 12:15 అయితే అవుతుంది. 12:15 అయితే ఏఎం అయితే అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 12:16 అయితే కిందకైతే వెళ్దాం. కిందకి వెళ్ళి అసలు ఏంటి అందులో ఈ రూమ్లో ఉండి ఆ రూమ్ ఉండి ఆ దానిలో దీనిలో ఉండి మనం అయితే తెలుసుకుని అసలు సౌండ్స్ వస్తున్నాయి, ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా మొత్తం తెలుసుకుని మీకు అప్డేట్ అయితే చేస్తాం. కిందకి వెళ్దాం బాగుంది. లాక్ అయితే చేసేస్తుంది ఈ గది. ఇది ఈ పోర్షన్ ఆ పక్క పోర్షన్ అయితే అన్లాక్ అయితే చేస్తుంది. ప్రజెంట్ అయితే గదిలోకి వెళ్ళి చూద్దాం. అసలు ఏమైతే 12:20 అయితే అవుతుంది. లోపలికైతే వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. చాలా ప్రజెంట్ అయితే మనం అయితే లోపలికి అయితే వచ్చేసాం. వేసుకుని చచ్చిపోయింది అంటున్నారు. ప్రజెంట్ అయితే పైన అయితే అలా ఉంది. ఒకవేళ దానికి వేసుకుని చచ్చిపోయిందో లేదంటే లోపల వేసుకుని చచ్చిపోయింది అయితే పాపం ఎవరికి తెలియదు. చెప్పేవాళ్ళు కూడా కొంతమంది చనిపోయింది, చచ్చిపోయి దెయ్యం వచ్చేసింది అది ఇది అంటున్నారు. ఇలాగైతే జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే ఆ గదిలో కూడా వెళ్దాం. చూద్దాం. మీరైతే ఇక్కడైతే సౌండ్ ఎఫెక్ట్స్ అనుకున్నంతైతే ఏమీ లేదు. 100 మంది 100 రకాలుగా చెప్తున్నారు. ఇదిగో ఇదైతే డబ్బులు కూడా ఇదైతే రెండో రూమ్ అనమాట. రెండో రూమ్ ఇదైతే మనం అందరూ చూసాం కదా.
కింద హోల్ అయితే చూసుకుని ఇదైతే మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం గబ్బిలాలు కూడా బాగుంది, గబ్బిలాలు కూడా ఉన్నాయి ఇందులో. సో గబ్బిలాలు కూడా అయితే ఉన్నాయి అనమాట. ఇది మా చుట్టూ తిరుగుతుంది. నిజంగా అయితే దేవుంటే పొజిషన్ ఇక్కడ. సో ప్రెసెంట్ అయితే మనం అయితే ఈ రూమ్ లో అయితే ఉన్నాం. అరుపులు గిరుపులు అయితే ఏమీ లేవు. 12:30 అయితే అవుతుంది టైం. ప్రెసెంట్ అయితే కొంచెం ఈ రోజు మాకు కొంచెం ఏంటంటే కొంచెం గుండె అయితే దడదడగా ఉంది. ఏంటంటే నైట్ అయ్యేసరికి కొంచెం ఇక్కడ విజువల్స్ అవుతుంది, గబ్బులు ఉంటే మా చుట్టూనే తిరుగుతుంది. అయితే అనమాట మ్యాటర్ ప్రెసెంట్ ఇప్పుడు మనమైతే ఆ గదిలోకి అయితే వెళ్తాం. ఆ గదిలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఈ గదిలో అయితే ఏమీ లేదు, తిరుగుతానే ఉంది గబ్బులో అయితే. అసలు ప్రస్తుతం తిరుగుతానే ఉంది. అదిగో చూసుకోవచ్చు మీరు, అది అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతానే ఉంది. మేము ప్రెసెంట్ అయితే ఆ రూమ్ లోకి అయితే వెళ్తాం. ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి మొత్తం అసలు ఇక్కడైతే ప్రెసెంట్ అయితే ఏమైతే జరగట్లేదు ఇక్కడ. ఈ గదిలో అయితే గబ్బిలో తప్ప ఏమీ లేదు. అక్కడ పోర్షన్ 2 పోర్షన్ ఉంది. మన మధ్యలో అయితే చూసుకున్నట్టయితే ఇంకో పోర్షన్ అయితే ఆ పక్కన అయితే ఒకటి ఉంది, మనం చూడలేదు. అదంటే చాలా సీక్రెట్ గా ఉన్నట్టు ఒక వాల్ టైప్ లో ఉండింది ఆ లోపల నుంచి. అదైతే మనం అయితే ఇప్పుడు ఇందాక చూసామన్నమాట. ఏంటి ఇంకోటి ఏదో ఉందని చెప్పి ప్రెసెంట్ ఆ రెండింటిలో కూడా వెళ్ళి చూద్దాం, చూసి ఏముంది ఏంటని చూద్దాం. ప్రెసెంట్ ఇక్కడైతే మాకైతే ఏమని ఫీల్ లేదు, కొద్దిగా ఎక్కడో గుండెలు దద్దర మనం ఆడుతుంది అంతే తప్ప. నెక్స్ట్ ఈ రూమ్ లోకి అయితే వెళ్తాము. ఇది ఇందాక చెప్పా కదా రూము, ఈ రేకులు రూమ్ అని చెప్పేసి ఈ రూమ్ లోకి అయితే మనం అయితే వెళ్తాం అనమాట. దీనిలోకి అయితే వెళ్దాం. ఇది ప్రెసెంట్ ఈ రూమ్ లోకి అయితే వచ్చేసాం. ఇది కింద జాగ్రత్త చూసుకుని పాములా ఉంటాయి. సో ప్రెసెంట్ ఇదైతే రూమ్ అనమాట. ఇక్కడికి వచ్చి సేమ్ అనుకున్నట్టు ఇందులో రాట్ ఉంది, టీవీలో ఉన్నాయి, ఇవి ఉన్నాయి సేమ్. ఇలా వచ్చేసుకుంటే మనం ప్రెసెంట్ అయితే మనం అయితే ఇందులోకి అయితే వచ్చేసాం. ఇదైతే సెకండ్ పోర్షన్ అనమాట. ఈ పోర్షన్ లోకి వచ్చిందా మనం చూసుకున్నాం. అసలు వీడియోలో చూసినట్టయితే ఇదిగో చెట్లు అవన్నీ మీకు కనపడినట్టయితే ఇదే అనమాట. చెట్లు ఆ చేమ మొత్తం అంతా ఇటు సైడ్ నే ఉండింది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ రూమ్ లోకి అయితే వెళ్దాం. ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు చూద్దాం. మీకు వీడియో అయితే ప్రెసెంట్ అయితే మీరు అనుకున్నట్టు అంతా ఇక్కడైతే ఏమీ లేదు. 12:30 గిరుపులు వస్తే అనుకునేంత అయితే ఏమీ లేదు. కొంచెం ఏంటంటే భయం ఉందన్నమాట. మనమైతే ఇంకో రూమ్ లోకి వెళ్దాం అనుకున్నాం కదా. ఇంకో రూమ్ వచ్చేసరికి లోపలికి అయితే ఉందన్నమాట. ఈ చెట్లు ఈ తుప్పలో గిప్పలో మొత్తం అంతా అసలు అడ్డు వచ్చేసి అది కనిపిస్తున్నది అదే రూము. ఆ రూమ్ లోకి లోపలికి వెళ్ళడానికి ఇటు నుంచే దారిని, బట్ చెట్లు అండ్ లోపల మొత్తం చాలా ఘోరంగా ఉంది. సో ఈ రూము ఆ రూము ఒకేలా ఉంటే మనకేంటంటే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి ఏంటంటే ఫుల్ స్వింగ్. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటిది, అమ్మాయి చచ్చిపోయిందన్నారు, దెయ్యం అన్నారు, అదన్నారు. కొంతమందిని అడిగితేనేమో లేదన్నారు, ఒకరిని అడిగితేనే ఉందన్నారు, అది ఎలా చనిపోయింది అది ఇది అని చెప్పారు. కానీ ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు టైం వచ్చేసి ఇప్పుడు 1 దగ్గరికి అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఏమీ లేదు. మీరు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు, ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టు అసలు అక్కడ ఏం లేదు. బట్ ఏంటంటే ఒకటి నమ్మకం ఒకటిది, ఒక నమ్మకం ఒకటిది అలాగనమాట. బట్ ఏంటంటే కొంచెం అక్కడక్కడైతే భయం వేసింది. మామూలుగా అవి మేమే తొక్కి మేమే భయపడడం, ఏంటంటే గబ్బులు మా చుట్టూ తిరగడం అలాంటివి చూసి మాకైతే కొంచెం భయం అయితే వేసింది. బట్ ఇక్కడ అంత అనుకున్నంత ఏం లేదు. బట్ ఈ చుట్టూ ఏరియా మొత్తం చూడడం వల్ల ఏంటంటే కొంచెం ఈ తుప్పలో గిప్పలో చెట్లు అక్కడక్కడ కుక్కలు అవి అరవడం వల్ల కొంచెం భయం వేసింది అంతే తప్ప ఇదంతా అయితే ఫేక్. అసలు ప్రస్తుతానికి ఇక్కడైతే దెయ్యాలు ఏం లేవు. బహుశా ఏంటంటే ఉండుండొచ్చు, మనకైతే తెలియదు. ప్రస్తుతం మేము వచ్చాము ఇవాళ సండే అనమాట. సండే కూడా నైట్ వచ్చాం, మిడ్ నైట్. ఏంటంటే మనకి తెలిసిన దగ్గర మా తాతల కాలం నాటి వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు నైట్ పూట పొలాల కాట్లు వచ్చేటోళ్ళు అంట. తోడేళ్ళ అరుపులని, కుక్కల అరుపులని ఇట్లా ఇటైతే కొంచెం అమ్మాయి వాయిస్తో వినపడేవి అని వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. పశ్చాక ఇచ్చి మా తాత వీళ్ళు అనేది ఏంటంటే మంగళవారం నెక్స్ట్ వచ్చేసి సండే టైమ్స్ ఈ టైంలో అన్నారని చెప్పేసి మేము ప్రత్యేకించి సండే మంగళవారం అంటే అయిపోయింది, సండే ప్రత్యేకించి వాళ్ళు వచ్చామన్నమాట. అండ్ ఇంకేంటంటే ప్రస్తుతానికి ఇక్కడైతే ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళకి కనపడితేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం అంటారు, ఒక్కొక్కరు నమ్మకం ఒక్కొక్కటి. సో కనిపించొచ్చాము మేమంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే 3 వచ్చామన్నమాట. ఇదైతే ఇలా జరిగిందనమాట. అయితే ప్రస్తుతానికి మనం చూడడానికి అయితే ఏమీ లేదు. కనీసం చాలా మంది అంటారు దెయ్యం కళ్ళకి కనపడుతుంది, నాకైతే ఇప్పుడు కనపడలేదు. ఎవరికైనా కనపడుంటే మీరైతే కామెంట్ చేయండి, దెయ్యాలు ఉన్నాయా అలాంటివి ఎక్కడైనా ఉన్నాయని కామెంట్ అయితే చేయండి కింద. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడైతే ఏమీ లేదు, ఏమీ జరగలేదన్నమాట. మాకైతే ఏమేమి దెబ్బలాలు భయపడ్డాం, మా కింద తొక్కే సౌండ్లు అవి కొంచెం భయపడ్డాం. చుట్టూ చెట్ల వల్ల ఏమన్నా వీళ్ళ మనుషుల కలకైతే అనిపిస్తుంది. మా తాతల కాలం నాట్లయితే ఉండేది అని అంట. అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుని చనిపోవడం, బ్రిటిష్ అమ్మాయి ఇలా దెయ్యమైందని మా తాతలు వాళ్ళు చెప్పడం ద్వారా ఏంటంటే మేము వచ్చి మార్నింగ్ పూట కొంచెం ఇక్కడ ఒక తాత ఎవరో కనపడారు, ఆయన కనుక్కొనేసి మేము చేసాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే మాకు తెలిసినందుకు ఏం లేదు. టైం అయితే ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఏమి లేదనమాట. ఇదనమాట మ్యాటర్. ఇక్కడైతే మిస్టరీ అనుకుంటే పెద్ద అక్కడ భారీగా ఏం లేదు, ఇది జరిగింది స్టోరీ. ప్రస్తుతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాం. ఎక్కడన్నా కొనుక్కొని మీరు దీన్ని వ్లాగే అనుకోండి, ఎక్స్పెరిమెంటే అనుకోండి, ఏదో థ్రిల్లింగ్గా చేసామే అనుకోండి, ఏదనుకుంటారు మీ ఇష్టం అది. ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే ఏమీ లేదు, మాకైతే ఏ సౌండ్స్ వినపడలేదు. కొంచెం భయం అయితే వేసింది, ఎందుకంటే ముగ్గురు రావడం వల్ల కొంచెం అది ఇది కొంచెం లొకేషన్ సైడ్ కొంచెం
కొంచెం దడగా ఉండేసరికి కొంచెం బెదిరం కాబట్టి ఇక్కడైతే ప్రస్తుతానికి ఏం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.